SNN న్యూస్ కి స్వాగతం. విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లుగా అయినా లేదు. ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. నిరుద్యోగులను అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చింది. ఇక రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి హామీ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఇస్తామని కోచింగ్ సెంటర్లను తిరుగుకుంటూ ప్రచారం చేశారు. ఇక నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉంటే రాహుల్ గాంధీకి కనపడడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. నిరుద్యోగులు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కోదండరాం కాంగ్రెస్ మీటింగ్ లోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ డ్యూటీ అనుకుంటున్నారంట. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా 1:100 చొప్పున గ్రూప్ 1లో అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ నాయకుల ప్రజాపాలన ఇదేనా అంటూ మండిపడ్డారు. మీరిచ్చిన హామీ ప్రకారం గ్రూప్ 2, 3లో పోస్టుల సంఖ్య పెంచాలన్నారు. గ్రూప్ 1లో 1:100గా పిలవాలన్నారు. DSC మెగా వేస్తామన్నారు. అలాగే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. కాపాడుకోవాలి, ప్రాణం ముఖ్యం. మేము ఒక్కటం నీకోసం ఈ తరఫున అసెంబ్లీలో ఫైట్ చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వదిలి చేస్తాం, మెడలు పంచుతాం. మీ పిల్లల హక్కులు కాపాడటం లేదు. నువ్వు నీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు. 7వ రోజు కదా, లైఫ్ ఇంపార్టెంట్, జీవితం ముఖ్యం. గతని రిస్క్ తీసుకోవద్దు. దయచేసి నా మాటను వేర్ ఆల్ విత్ యూ. ఫైట్ మాట్లాడలేదు, బట్ కొట్లాడతాం. తవి మీడియా పర్మిషన్ బాగా క్షీణిస్తూ ఉంది. కిడ్నీలో నొప్పి వస్తూ ఉంది అంటున్నారు. ఛాతీలో నొప్పి వస్తూ ఉందని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇన్ని రోజులైనా 7 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది? ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు, నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చినాయి. నేను అడుగుతాను, రాహుల్ గాంధీ గారు మీరే కదా ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది. అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు మీరు చాలా ప్రేమ ఒలకపోసినారు. నిరుద్యోగులకు ఎంతో మాట ఇచ్చారు, నమ్మబలికారు. మరి ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల ఓట్లు కావాలని నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకున్న రాహుల్ గాంధీ గారికి ఈరోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాత్రం మీరు తిరుగుతారు, అశోక్ నగర్ లైబ్రరీకి వస్తారు, ఛాయలు తాగుతారు, అశోక్ నగర్లో మన కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతారు, జిల్లాలో లైబ్రరీల చుట్టూ తిరుగుతారు, బస్సులు ఇచ్చి బస్సు యాత్ర చేపించి ఓట్లు డబ్బలేయించుకుంటారు. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద దత్తరా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. ఇవాళ దయచేసి ఇప్పటికైనా ఇవి మానుకోండి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. తక్షణమే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా
తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు, ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా మరి దీక్ష విరమించాలని మోతీలాల్ నాయక్ గారిని ఈరోజు మీడియా పరంగా కూడా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లోపల కూడా దాదాపు 15 నిమిషాలు ఆయనను దీక్ష విరమించడానికి కన్విన్స్ చేసే ప్రయత్నం నేను కానీ, మా దేశపతి సీనన్న, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు, రవీంద్ర నాయక్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు శ్రీను అందరం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆయన చాలా గట్టిగా అన్న ఈ ప్రభుత్వం దిగాల్సిందే, న్యాయం జరగాల్సిందే, ఇది నా కోసం కాదు లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నేను దీక్ష చేస్తున్నాను. తమ్ముడికి ఏమైనా కారణం ఉందే తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి దిగి రావాలి, ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్దలు కోదండరామ్ సార్ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ఇవాళ ఎంతో గౌరవం ఉండే, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చా, మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, అయినా అది చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 1:100 అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇలా ప్రజాపాలన అన్నారు మీరు, ప్రజాపాలన అంటే ఇదేనా? మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్న వీళ్ళకి కనికరం రాదు. చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పింది, ఏమైపోయింది? నీ ప్రజాపాలన, నీ ప్రజాభవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్టులు చేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ నంబర్ కౌంట్ అవుతున్నది, నువ్వు పోస్ట్ చేసినావు, నీ సంగతి చెప్తాం, నీ మీద కేసులు పెట్టమని ఇవాళ నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.